నేను కార్స్ అమ్ముతుంటాను కదా, నా కార్ రిపేర్ చేయడానికి ఒక మంచి మెకానిక్ కావాలి. ఎవరైనా ఉంటే చూడరా. సరే పద అయితే. ఎక్కడికి రా? నువ్వు పద చెప్తా. బ్రో, చెప్పండి అన్న. ఈ బండి కొంచెం రిపేర్ వచ్చింది చూడరా, ఎంత ఖర్చు వచ్చినా పర్లేదు. ఒక అరగంట వదులుకొని రండి. సరేనా, వెళ్దాం పదరా. అయిపోయిందా? అయిపోయిందన్న, మొత్తం 1000 అయింది. సరే ఇంకో షాప్ పదాం పదరా. ఎందుకురా? నువ్వు రా చెప్తా. అన్నా, బండి కొంచెం రిపేర్ ఉంది చూస్తారా, ఎంత ఖర్చు వచ్చినా పర్లేదు. 5 నిమిషాలు లోపల కూర్చొని నేను చూస్తాను. సార్, మీ బండి ఏ ప్రాబ్లం లేదు, మంచి కండిషన్ ఉంది సార్. ఏదో ఒక రిపేర్ ఉందని నువ్వు డబ్బులు ఎంతో కొంత తీసుకోవచ్చు, కానీ నువ్వు అలా చేయలేవు. ఎందుకు? పైన దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. ఆ కష్టపడని సుమ మనకెందుకు సార్, ఏదైనా కష్టపడే తిందాం. బండి రిపేర్ లేదని నాకు ముందే తెలుసు. నీకు మంచి జీతం ఇచ్చి పనిలో పెట్టుకుంటా. షాపు పని రెండు తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. ఈయన ఏ రిపేరింగ్ లేదంటున్నాడు. ఆ షాప్ ఆయన 1000 రూపాయలు తీసుకున్నాడు కదా. ఆయన నిజాయితీగా లేడు కాబట్టి ఆయన అదృష్టంలో 1000 రూపాయలే ఉంది. ఇతను నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఇతనికి పని చేసుకునే అదృష్టం దొరికింది.